గిరి ప్రదక్షిణకు రావడం, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దగ్గర గిరి ప్రదక్షిణానికి రావడం అన్నది నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. మరి మనందరికీ తెలుసు అంటే ఆ స్వామివారి పాదాలు సోకినటువంటి అత్యంత పవిత్రమైనటువంటి రూపాల్లో కూడా మనం లక్ష్మీ నరసింహస్వామిని ఇక్కడ మరి ఆరాధించుకుంటా ఉంటాం. ఆ లక్ష్మీ నరసింహస్వామి గారి దయ తెలంగాణ ప్రజలందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మరి ఆ లక్ష్మీ నరసింహస్వామి వారు కేసీఆర్ గారితో ఇంత పెద్ద ఆలయం నిర్మింపజేయడానికి వారికి శక్తిని కూడా, వారికి ఆ సంకల్ప బలం ఇవ్వడం అన్నది నిజంగా మన తెలంగాణ ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. మరి ఏళ్ల తరబడి, 100 ఏళ్ల తరబడి నిలబడేటటువంటి ఇంత అద్భుతమైనటువంటి కట్టడాన్ని నిర్మించే శక్తిని కేసీఆర్ గారికి ఆ భగవంతుడు ఇచ్చారు. ఇక్కడ స్థానిక అంతా చింతక గారికి మాతో పాటు వచ్చినటువంటి నవీన్ రెడ్డి జాగృతి కార్యకర్తలందరూ కూడా ప్రజాసేవ చేయడానికి మేడంతో శక్తి ఇవ్వాలని మళ్ళీ కోరుకుంటున్నాను. మన హయాంలో, టీఆర్ఎస్ పార్టీ హయాంలో, కేసీఆర్ గారి హయాంలో ఇంత పెద్ద డెవలప్మెంట్ ఇక్కడ జరిగింది. 1200 కోట్ల రూపాయలతో కూడా యాదాద్రి టెంపుల్ సిటీ నిలబెట్టుకున్నాం. ఆ పేరు ప్రతి అందరి ముందు కొనసాగాలి. ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధిని రాజకీయాలకు అతీతంగా నిర్మించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇక్కడ ఉండేటటువంటి పుష్కర్ని స్వయాన స్వంతంగా వచ్చినటువంటి గిరిజనదిగా భావిస్తారు. మరి ఆ పనులు కానీ, కింద మిగిలిపోయిన పనులు కానీ ప్రభుత్వం ఎవరిదైనా రాజకీయాలకు అతీతంగా భక్తులకు ఇబ్బంది లేకుండా నిర్మాణం పూర్తి చేయాలని కోరుతా ఉన్నాం. అన్నింటికన్నా ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు పొంగు బంగారంగా మరి గిరి ప్రదక్షిణం అనేటటువంటిది స్వాతి నక్షత్రంలో ప్రారంభమైంది కాబట్టి నెక్స్ట్ ఎవ్రీ మంత్ ఒక రోజు ఉంటుంది. భక్తులందరూ కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వాళ్ళు వచ్చి గిరి చుట్టూ ప్రదక్షిణ చేసుకొని మెట్ల దారి ద్వారా స్వామివారిని దర్శనం చేసుకోవాలని కోరుతా ఉన్నారు. థ్యాంక్ యూ. జై తెలంగాణ.